గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలుగునాట నీళ్ల రాజకీయాలు నడుస్తున్నాయి. నీళ్లే సెంటిమెంట్గా మాటల యుద్ధం చూస్తున్నాం 2-3 రోజులుగా. చట్టాలను తుంగలో తొక్కేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తున్నాయి. స్పష్టంగా కఠినంగా వ్యవహరించాల్సిన కేంద్రం కానీ, జల సంఘం కానీ, ట్రిబ్యునల్ కానీ, బోర్డులు కానీ చోద్యం చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కింది స్థాయి నాయకులు, మంత్రుల వరకే పరిమితమైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు ముఖ్యమంత్రుల స్థాయికి చేరింది. ముఖ్యమంత్రులే నేరుగా మాటలు విసురుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అపెక్స్ కౌన్సిల్లో కూర్చోవాల్సిన ఇద్దరు చంద్రులు తమ తమ రాష్ట్రాల్లో కూర్చుని ఒకరిపై ఒకరు ఇటుకలు రాళ్లు విసురుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి? నిజానికి ప్రాజెక్టులు కట్టుకోవడం అంత ఇబ్బందా? చట్టానికి లోబడి కట్టుకోలేమా? ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు కట్టుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి? నీళ్ల సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం అనే ఒక వ్యూహాత్మకమైన రాజకీయం మనం తెలుగునాట చూస్తున్నామా అనేది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్లో డిబేట్. రైట్, వెల్కమ్ బ్యాక్. ఈ డిబేట్లో నీటి రంగ నిపుణులు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు, శాసన మండలి సభ్యులు కర్ణి ప్రభాకర్ గారు, రాజకీయ ఆర్థిక నీటి రంగ నిపుణులు లక్ష్మణ్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు గుంటూరు నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా మరి కాసేపట్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ప్రముఖ ఇంజనీర్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు, ఇది ఏం జరుగుతుంది అసలు? అంటే మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, నదుల్లో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళని ఎవరు ఎలా వాడుకోవాలో, ఎంత మేరకు వాడుకోవాలో స్పష్టమైన కొన్ని ట్రిబ్యునల్లు, కేటాయింపులు ఇవన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ మాటలు ఏంటి? ఈ యుద్ధం ఏంటి? నువ్వెంత అంటే నువ్వెంత అనేది ఏంటి? ఇదంతా నిజంగా నీళ్ల మీద ప్రేమతో, ప్రజల మీద ప్రేమతో జరుగుతున్న ఇదా, లేక మీకేమనిపిస్తుంది? ఇంత దీని ఏమంటారు, సంక్లిష్టమైన వ్యవహారం ఇది? ఇలాంటి పరిస్థితులు రావడం అవాంఛనీయం అండి. రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నిన్న చాలా రోజుల తర్వాత నిన్న కేసీఆర్ గారు స్టేట్మెంట్ చూసిన తర్వాత చాలా స్పష్టంగా ఇచ్చారు. ఆయన గోదావరిలో ఎవిడెంట్ కావాల్సినంత నీరు ఉంది, సముద్రంలోకి వెళ్ళిపోతున్న వాడుకునే దిమాగ్ కానీ, తెలివి కానీ, ధైర్యం కానీ ఆంధ్ర వాళ్ళకి, ముఖ్యమంత్రికి ఆంధ్ర వాళ్ళకి లేదని చెప్పి మాట్లాడారు. నిజమే, అది ఆ చక్కటి ప్రణాళిక మేధావులకు లేదు, లేకపోయింది. మిగతా వాళ్ళకి కానీ, నీటిపారుదల నిపుణులు కానీ ఆయన చెప్పింది నేను తప్పట్లేదండి, దాన్ని ఆయన హర్షిస్తున్నా. ఆయన చెప్పింది కరెక్టే. కాకపోతే 40 సంవత్సరాలు చెప్పలేదు, వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి వాడుకుంటాం తెలియదని. రెండో విషయం, వారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది, మేమందరూ కూడా ఏకీవించాల్సిందే. గోదావరిలో కావాల్సినంత రెండు రాష్ట్రాలకు 1490 టీఎంసీలు కేటాయించిన ఇంకా ఎక్కువగా పోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుందండి. 1946 నుంచి ఇప్పటివరకు రికార్డ్స్ పరిశీలిస్తే దాదాపు 3000 నుంచి 6000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి. కానీ అక్కడ అబ్జెక్షన్ ఏంటంటే, సీతారామ ఎత్తిపోతల పథకం దానికి పోలవరం బ్యాక్ వాటర్స్ నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బాబ్లీకి ఏదైతే ఇష్యూ అయ్యిందో అది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, మిగతా పైన ప్రాజెక్టులు కట్టుకోవడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మేము గోదావరి జిల్లా డెల్టా పోలవరం సాధన సమితిలో గత 2-3 దశాబ్దాల నుంచి ఉన్నగా చెప్తున్నానండి. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ కూడా బ్లడ్ బ్రదర్స్, ఇంకొకటి కాదు. కానీ అదే సమయంలో పోలవరం కనుక కంప్లీట్ అవ్వకుండా కనుక చేస్తే, నేను మళ్ళీ రికార్డ్స్ చేస్తున్నానండి, మాకు ఇవాళ 58 టీఎంసీ షార్టేజ్ వచ్చింది. మొన్న సీలేర్ నుంచి మొత్తం ఎంటీ చేశారు. అయినా ఇబ్బంది పట్టి వారబందీలు వేసుకుని చాలా ఇబ్బంది పడి మన జరిగింది. మొదటి పంటకే అక్టోబర్లోనే నీళ్లు షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. పైన 72,000 క్యూసెక్కులు కనుక లిఫ్ట్ చేస్తూ ఉంటే మాకు మొదటి పంటకే పొట్ట మీదకి వచ్చేటప్పుడు అక్టోబర్కే షార్టేజ్ వస్తుంది. అంటే గోదావరి నది వచ్చినప్పుడు 10 లక్షల క్యూసెక్కులు వెళ్ళిపోయిన అక్టోబరులో గత 30 రోజులు 31 రోజులు ఇంట్లో గత 5 సంవత్సరాలు లెక్కేసుకున్న 1500 రోజులు లెక్కేసుకున్నా సరే, దాని ప్రకారం చూసుకుంటే దాదాపు 340 సబ్జెక్టు 60 రోజుల వరకు షార్టేజ్ వచ్చింది పైన నీళ్ళు. అంటే మొదటి పంటకే షార్టేజ్ వస్తుంది. అందువలన మేము అడిగేది ఏంటంటే, ఒకటి, పైన ప్రాజెక్టులు ఎలా ఉన్నదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇద్దరు కలిసి చక్కగా కట్టుకుంటే ఇబ్బంది లేదు. కింద ప్రాజెక్టులు నిలబడాలంటే అంతలోకి మా పోలవరం కట్టాలి. దీంట్లో తెలంగాణ భాషతో సమస్య లేదు. మీరు ఒక వైపేమో
గోదావరి నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి, ఆంధ్ర వాళ్ళకు వాడుకునే తెలివి వివేకం లేదని కేసీఆర్ గారు అన్నారు. కేసీఆర్ గారు అన్న మాటలు స్వాగతిస్తున్నాను నేను, చాలా కరెక్ట్ గా చెప్పారని ఒకవైపు మీరే చెప్పారు, ఇంకో వైపు ఏమో నీళ్లు లేవు ఎండిపోయినాయని మీరే చెప్పారు. ఈ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ శ్రీనివాస్ గారు, మీరు కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడడం ఓకే అంటే చెప్పండి, మీరు ఆయన అన్నది కరెక్ట్. నీటి టెక్నాలజీ దాంట్లో ఉన్న ప్రవాహ గమనాలు మీరు అర్థం చేసుకుంటే దీంట్లో విశదీకరణ అవుతుంది. ఎందుకంటానంటే కలగంటారా కాదు, వచ్చినవి అన్ని కూడా టెక్కేల్ మనీ దాదాపు 80% 90% 5 సంవత్సరాలు 5 నెలల్లో సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అవును సార్, నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతే మిగతా 6 నెలలు షార్టేజ్ ఉంటాయి. ఇప్పుడు వచ్చినప్పుడు 10 లక్షలు వారం రోజుల తర్వాత దాంట్లో 40 కేసీఆర్ గారికి తెలుసు కదా, కేసీఆర్ గారు అనేది కాదండి, 6 నెలలే వాటర్ ఉంటాయి సముద్రంలోకి వెళ్ళిపోతే తర్వాత నది ఎండిపోతుంది తెలియదా. నేను చెప్పింది గోదావరి విషయమే. మాకు అక్కడ పోలవరం కనుక కడితే మాకు ఎలాంటి అబ్జెక్షన్ ఇబ్బంది కూడా ఉండదు, అది లేట్ అవుతుందని మా బాధ. కట్టుకోవడం తొందరగా, మీరు కట్టుకోవడం చేతగాక వాళ్ళు కట్టుకునే పాయింట్ ఒక సీతారాం ఎత్తిపోతల పథకం ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ శ్యాంప్రసాద్ గారు, పోలవరం కడితే పైన తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకున్నా మీకే నష్టం లేదు, మీ వాదన లేదండి, అది తప్పు వాళ్ళది కాదు కదా. మరి ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం తప్పు తెలంగాణది కాదు. తెలంగాణ ఇంకోటి, ఇక్కడ తెలంగాణలో కూడా సీతారామ పాదసాగర్ కట్టారా, శ్రీరామ్ పాదసాగర్ కట్టారా, కాళేశ్వరం శంకుస్థాపన, ఇవన్నీ శంకుస్థాపన లేని ప్రాజెక్టులు కట్టలే ఇక్కడ కూడా. సరే మీరన్న కాలువలు అది కూడా లేదు. అనుమతులు ఇద్దరు కలిసి ఇద్దరికి ఇన్వాల్వ్మెంట్ ఇష్యూలో మాత్రం శంకుస్థాపన రాళ్ల దగ్గరే, శిలాఫలకాల దగ్గరే ఇష్టారాజ్యంగా మాట్లాడేసుకుంటున్నారు. ఇదేదో అప్పుడే అయిపోయినట్టు, నీళ్లు ఎవరో దోచేసుకుపోయినట్టు వారు మాట్లాడడం, లేకపోతే మీరేదో ఫిర్యాదులు చేస్తే మా ప్రాజెక్ట్ ఆగిపోతే అని వీరు మాట్లాడడం, ఇదంతా అక్కడ శిలాఫలకాలే, ఇంకా రాళ్లే ఉన్నాయి. అక్కడేమి ఇంకా పైపులు వేస్తున్నారు, ఏది వాటర్ గిడ్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇంకేం రాలేదు అప్పుడే. దానికి ఇంత రాజకీయం, ఇంత ఆవేశమైన మాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. వారు క్యాబినెట్ లో తీర్మానం చేస్తారు, వీరు ఇటుక పడితే రాయి పట్టుకుంటారని వీరు అంటారు, ఏం అర్థం కావట్లేదు. మాణిక్య ప్రసాద్ గారు, ఏం జరుగుతోంది వరప్రసాద్ గారు? నిజంగానే తెలంగాణ అప్పర్ స్టేట్ కనుక చట్టాలకు వ్యతిరేకంగా, కేటాయింపులను వ్యతిరేకంగా నిబంధనలు ఉల్లంఘించి ప్రాజెక్టులు కడితే దిగువనున్న రాష్ట్రానికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఏది ఉల్లంఘిస్తే, అసలు ఇక్కడ ఉల్లంఘించిందా లేదా పాయింట్ నెంబర్ 1. ప్రాజెక్టులు ఇంకా ఇది అవ్వలేదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న చర్చ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తుంది అనేది ఒక పాయింట్. అక్కడ వాళ్ళు వాళ్ళు ఇన్ ద సెన్స్ మీరు అబ్జెక్షన్ పెట్టగానే ప్రాజెక్టులు ఆగిపోయినట్టుగా ఇక్కడ వీరు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో వచ్చిందో ఇప్పుడు నీళ్ల ఉద్యమం ఆ స్థాయిలో తీసుకొస్తున్నారు. ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ అనుకోవాలనా, లేక నిజంగానే ప్రజలకి రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది అనుకోవాలనా? ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, అంత బాగున్నారు కదా మీరంతా? బ్రహ్మాండంగా. నమస్కారం మీ అందరికీ. థ్యాంక్ యూ. నన్ను ఈ చర్చలో నేను ఈరోజు పాల్గొంటున్న సందర్భం ఒక ఆంధ్ర వ్యక్తిగా మాత్రం కాదు సార్. నేను ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్, ఒక దేశ పౌరుడిగా, ఒక పొలిటికల్గా, ఒక వర్కర్గా, ఒక పొలిటికల్ రాజకీయ కార్యకర్తగా నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రజల్లో ఉన్న వన్ ఆఫ్ ది సెంటిమెంట్ ఏంటంటే మాకు వాటర్ లేవు అనే ఒక సెంటిమెంట్ ఉంది వాళ్ళకి. చాలా కాలంగా మాకు ప్రాజెక్ట్స్ లేవు సెంటిమెంట్ అనేది వాళ్ళకు ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అప్పర్ ఏరియాలో ఉంటాం, ఎగువ ప్రాంతాలు ఉంటాం, ఆంధ్ర దిగువ ప్రాంతాలు ఉంటాం అని కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఆంధ్ర ఏరియాకి వచ్చాయి. అంటే అది కంబైన్డ్ స్టేట్లో, ఒక్క నిమిషం ఈ నేపథ్యం మీరు వినాలి అందరూ కూడా. ఈ కంబైన్డ్ స్టేట్లో ఆ రోజు తెలంగాణని, ఆంధ్రాని, రాయలసీమని కాకుండా కంబైన్డ్ స్టేట్లో నాగార్జున సాగర్ వచ్చింది, తర్వాత శ్రీశైలం వచ్చాయి, తర్వాత అనేక ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా గ్రావిటీ మీద వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలంగాణ మీద వచ్చిన ప్రాజెక్ట్స్ ఈ మధ్య కాలంలోనే ఈ టెక్నాలజీ వచ్చింది. ఎత్తిపోతల పథకాలు అనేది కూడా ఈ మధ్య ఒక 10 ఏళ్ల నుంచే వస్తూ ఉన్నాయి. అంతకుముందు మొదట్లో లేవు. స్వతంత్రం వచ్చిన కొత్తగా రాష్ట్రం వచ్చిన కొత్తలో గ్రావిటీ మీదనే ప్రాజెక్ట్స్ కట్టారు. ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేషనల్ ప్రాజెక్ట్స్గా చూడాలి, ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులుగా చూడాలి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే మాకు నీళ్లు రాకుండా ఆంధ్ర వాళ్ళు చేశారనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. వాస్తవం కూడా ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగం వెనుకబడి ఉండడానికి కారణం కూడా నీళ్లు లేకపోవటమే. అయితే ఇప్పుడు నీళ్లు దాహాన్ని లేకపోతే నీళ్లకున్న అవసరాలను తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఆ రాష్ట్రం మీద ఉంది. ఆ రాష్ట్రం ఆ దిశగా పనిచేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. అయితే ఏంటంటే ఈ సందర్భంగా గోదావరిలో నీళ్ళు ఎంత ఉన్నాయి, కృష్ణాలో నీళ్ళు ఎంత ఉన్నాయి, అసలు నీళ్లు ఉన్నాయా లేవా, ఈ 2 అంశాలు తేల్చాలి. తర్వాత ఈ కొత్తగా రాష్ట్రాలు ఏర్పడి, కొత్తగా ఉమ్మడి రాష్ట్రం నుంచి అప్పుడేంటి సీమాంధ్ర ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు వస్తే
హైదరాబాద్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. హెచ్సిఎల్ లాంటి, బిఎస్సిఎల్ లాంటి రకరకాల ప్రాజెక్ట్స్ వచ్చాయి. అంటే అక్కడ నీటి ప్రాజెక్ట్స్ రాలేదు అప్పుడు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అందరం కూడా ఒక విజ్డమ్ తోటి, ఒక దృక్పథంతో వెళ్ళాలి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక చట్టం ఇచ్చారు. ఆ చట్టం ద్వారా విభజన జరిగింది. ఆ చట్టంలో ఏమనుందంటే సెక్షన్ 84లో ఏ రాష్ట్రమైనా ప్రాజెక్ట్స్ కట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి, సెంట్రల్ వాటర్ అపెక్స్ బాడీ అనుమతి తీసుకుని కట్టాలని ఉంది. అది ఫాలో అయితే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. తర్వాత ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏమి దెబ్బతినకుండా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవాలి. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీన్స్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్, ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ నష్టపోకుండా అవి ఎండిపోయి దాని కింద ఉన్నటువంటి రైతులంతా బాధపడతా ఉంటే నువ్వు ప్రాజెక్ట్స్ పైన కడతానంటే అలాంటి సెంటిమెంట్ క్రియేట్ చేయొద్దు. అంటే వాటర్ బౌండ్ సెంటిమెంట్ పాలిటిక్స్ వద్దు. కేవలం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. వాళ్ళు మా సోదరులే. తెలంగాణలో ప్రాజెక్ట్స్ రావాలి, తెలంగాణలో నీళ్లు రావాలి, తెలంగాణలో ప్రాజెక్ట్స్ ఎలా నిర్మాణం చేయాలో మా సహకారం కూడా ఇస్తాము. కనుక ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక విజ్డమ్ తోటి, ఒక ముందు చూపుతోటి కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్తే బాగుంటుంది. దీనిలో ఎలాంటి సెంటిమెంట్స్ రెచ్చగొట్టుకోవద్దు, ఎవరు మాట్లాడుకోవద్దు. ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలే, ఇద్దరం కలిసి ఉండాలనేది, కలిసి ఎదగాలనేది నా పర్సనల్ అభిప్రాయం. నేను ఫీల్ అవుతుంది కూడా అదే. తెలంగాణకి ఈ విషయంలో న్యాయం జరగాలంటే ఏం చేయాలా, ఆంధ్ర నుంచి ఏం జరగాలో కూడా మీరు ప్రతిపాదిస్తే బాగుంటుందనేది నా వాదన. రైట్, వెల్ సెడ్. ప్రభాకర్ గారు, ఇక్కడ స్పష్టమైన చట్టాలు ఉన్నాయి, స్పష్టమైన కేటాయింపులు ఉన్నాయి. తెలంగాణకి 2 నదులు కలిపి 1300 TMCలు అలొకేషన్ ఉంది. దాన్ని ఎవరు లాక్కపోవడానికి లేదు. అంటిల్ అన్లెస్ నదులు ఎండిపోయి నీళ్లు రాకపోతే తప్ప ఆ నీళ్ళని ఎవరు తీసుకోరు. కాకపోతే తెలంగాణకున్న ఒకే ఒక బలహీనత ఏంటంటే ఆ నీళ్లను డ్యామ్ కట్టి తీసుకునే పరిస్థితి లేదు. ఎత్తిపోతలు తప్ప మనకి గ్రావిటీ సిస్టమ్ లేదు. బోళ్ళంతా దాదాపు 400-500 అడుగుల ఎత్తుకి ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి. మీటర్లు అంత ఎత్తుకు తీసుకో బోళ్ళంత ఖర్చు, పవర్ కావాలి, నిధులు కావాలి, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. దానికున్న తెలంగాణకున్న భౌగోళికమైన ఒక దుస్థితి అది. సో ఈ పరిస్థితుల్లో ఎలాగో ప్రాజెక్టులు కట్టడానికి సిద్ధపడ్డారు. అది పాలమూరు రంగారెడ్డ, ఇది దిండ, కాళేశ్వరమ్మ, శ్రీరామసాగర, శ్రీరామసాగర పేర్లు ఏమన్నా పెట్టుకొని చాలా ప్రాజెక్టులు సిద్ధపడ్డారు. దానికి అలొకేషన్స్ పెట్టుకున్నారు, ఫండింగ్, ఒక కార్యాచరణ అంతా పెట్టుకున్నారు. ఇక్కడ వస్తున్నదల్లా చర్చించుకోలేదు, ఇన్ఫర్మేషన్ లేదు అని గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అంటది. కోర్టుకి వెళ్తే నిన్న కోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ జలసంఘం అఫిడవిట్ ఇస్తుంది, మాకు సమాచారం లేదు, మాకు చెప్పనే లేదు, అసలు మాకేం తెలియదు దీని గురించి అని సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర జలసంఘం చెప్తుంది. సింపుల్ థింగ్, జస్ట్ మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎందుకు అంటే కమ్యూనికేట్ చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నారా, లేక చేయాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతున్నారా? వెంకటకృష్ణ, ఇప్పుడు మేము ఈ మధ్యకాలంలో రిపీటెడ్గా ఒక మాట చెప్తా ఉన్నాం, లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పేసి. మేము బ్రతకాలి, వాళ్ళు బ్రతకాలి, అందరం మంచిగా బ్రతకాలి అనేటువంటి మాటని కంటిన్యూస్గా చెప్తా ఉన్నాం. ఈ మాటని ఎందుకు గుర్తు చేస్తూ ప్రారంభిస్తున్నానంటే, నిజానికి బయట రాష్ట్రాలకు ఉన్నటువంటి రైట్స్ని, ఆ కింది రాష్ట్రాల రైట్ని ఏమన్నా మేము తీసుకొని వాళ్ళ హక్కులని, వాళ్ళ రైట్స్ని హరించి ఏవోగా మేము ప్రవర్తిస్తే ఏమైనా అభ్యంతరాలు ఉండాలి. కానీ మీరే చెప్తున్నట్టుగా మాకున్నటువంటి హక్కు ఏందో, కృష్ణా గోదావరి 2 నదుల్లో ఉన్నటువంటి హక్కు ఏందో స్పష్టంగా పేపర్ల మీద చెప్పినాం. ఆన్ రికార్డు కూడా ఉంది. ఎక్స్పర్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ 900 పైచీలకు, ఇక్కడ 300 పైచీలకు, దాదాపు 1200 పైచీలకు TMCలు ఉన్నాయి. నేనేం అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడికి, తను బాగా ఎక్స్పర్ట్ అయితే, వీడే కాకుండా బాగా చాలా కాలంగా దీని మీద పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నా, లేదు ఇప్పుడు మూర్ఖంగా ఎవరైనా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఉంటే, ఈ సమైక్య రాష్ట్రంలో ఎప్పుడైనా 1200 పైచీలకు ఏవో TMCలను మేము వాడుకున్నామా ఈ రోజు వరకు? ఎప్పుడైనా ఇప్పటిదాకా ఏ ఒక్క రోజు కూడా, బహుశా ఒకవేళ నేను తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయాలి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, 300 నుండి 400 TMCలు దాటి వాడుకున్నటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రాంతానికి లేదు, వాడుకోలేదు. అలా ఎందుకు వాడుకోలేదు? అవకాశం ఉన్నది, ఎందుకు లేదు? ఇప్పుడు మేము ఎందుకు ఇప్పుడు కట్టుకుంటలేమా? ఎందుకు కట్టలేదు? అదే చెప్తున్నాను వెంకటకృష్ణ, కట్టలేదు కాబట్టి, అదే చెప్పబోతున్నా. కట్టలేదు కాబట్టి, మాకు ఆ నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఇవ్వలేదు కాబట్టి, మీ బ్రతుకంతా వలస బ్రతుకు మాత్రమే. మీరు ఇంతకుముందు మాణిక్య ప్రసాద్ గారు మా మీద సానుభూతి చూపించినట్టుగా, మేము మా ఎడారులుగా మా భూములను మార్చుకోవడం మాత్రమే మా పనిగా మారిందే తప్ప, నీళ్ళను నోచుకోలేనటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఇవాళ దాని నుంచి వెళ్ళి మారి మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం, వితిన్ ది మాకున్నటువంటి రైట్ ప్రకారమే మేము కట్టుకుంటాం అని చెప్పేసి అంటే ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ గోల?
అపెక్స్ కమిటీకి మేము చెప్తామా చెప్పకుండా ఉండకుండా ఈ దేశంలోనే ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి లోబడి మేము ఏం పనులైనా చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో ఒక భాగమే, డెఫినెట్గా చేస్తుంది. కానీ ఆ దుగ్ధేమిటి, నేను కేంద్ర ప్రభుత్వానికి రాస్తాను, లేదు దీంట్లో అభ్యంతరం పెడతాను, క్యాబినెట్ తీర్మానం చేస్తాను, ఇంత దారుణమైనటువంటి మాటలు. నువ్వు పక్క రాష్ట్రం నైబరింగ్ స్టేట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి, నైబరింగ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంకో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నువ్వు మాట్లాడుతూ ఉంటే, మొన్నటిదాకా పై రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కరేమో 450 డ్యాములు, మరొకరేమో 200 పైచిలకు డ్యాములు కట్టుకుంటే కళ్ళపగచ్చి చూసి మాట్లాడక ఇవాళ మేము మాకున్నటువంటి రైట్కు లోబడే మేము నీళ్లు తీసుకుంటామనంటే కేవలం ఏం కారణం చెప్తా ఉన్నావు? అపెక్స్ కమిటీకి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని ఒకే ఒక కారణం చెప్పి మా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం నువ్వు చేస్తావు. అంటే మేమంటున్నట్టుగా నువ్వు బ్రతుకు మమ్మల్ని బ్రతకనీయం అనేటువంటి మాటని నుంచి మేము పక్కకు దారి మేము మాత్రమే బతకాలి, మేము మాత్రమే బ్రతకాలి అనేటువంటి ఆలోచనకు నువ్వు తీసుకొస్తా ఉన్నావు. కాబట్టి మార్చుకోవాల్సినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఏ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా అయితే మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో దాని నుంచి ఇంకా కసి పెంచుకొని మీరు చేసేటువంటి ప్రయత్నం. ఒకవేళ అది అంత నిజంగానే అపెక్స్ కౌన్సిల్కి చెప్పలేదు అనే ఒక చిన్న కారణాన్ని అడ్డం పెట్టుకొని మా నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాను అన్నారు కదా మీరు, అంత చిన్న కారణమే అయితే దానికి కంప్లైంట్ చేసినంతే ఎందుకు ఆగిపోతే ప్రాజెక్టులు ఆగిపోవు? మరి ఒకవేళ అది చిన్న కారణం అయితే ఏదో ఒక ఇరుకు, ఏదో ఆయన విజయవాడలో కూర్చొని ఈయన హైదరాబాద్ లో కూర్చొని ఆయన ఇటుక పట్టుకుంటే మీరు ఒక్కటి నాకు చెప్పండి, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా, మేము రాజ్యాంగం లోబడి హక్కులకు లోబడి పనిచేస్తున్నామా లేదా? మేము ఆ హక్కులని అంటే వాళ్ళ హక్కులను హరించుట్టుగా, లేకపోతే వాళ్ళ రైట్స్ ఏవైతే వాళ్ళు వాడుకోవాల్సినటువంటి నీళ్ళు ఉన్నాయో మేము దోచుకొని ఇక్కడే మేము ఆపుకుంటున్నామా? అది ఏమన్నా మీరు చెప్పగలిగితే, మాకు రావాల్సినటువంటి నీళ్ళని మీరు వదలకుండా మీరు మాత్రమే అక్కడ అడ్డకట్టలు వేసుకుంటున్నారు అని అంటే దేర్ ఈజ్ ఎనీ తీసుకుందాం సార్. ఇది హక్కుల పోరాటమా జలాల పోరాటమా అర్థం కావట్లే. ప్రభాకర్ గారు అన్నట్టుగా మా హక్కు ప్రకారం మేము ఆడుకుంటుంటే కేవలం సమాచారం ఇవ్వలేదు కాబట్టి తప్పనే మా మీద మాట వేస్తున్నారు అనేది వారంటున్నమాట. చెప్పండి వరప్రసాద్ గారు, చెప్పండి వరప్రసాద్ గారు చెప్పండి. ప్రభాకర్ గారికి ఒక అర్థం చేసుకో, వారు మాట్లాడుతున్న దాంట్లోనే ఆ ధోరణిలోనే ఆయన బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నేను అనేది ఏంటంటే మీ బాధని మేము గుర్తించాం, అంటే అందరూ ఆంధ్ర ప్రాంతంలో అందరూ వ్యతిరేకులు అనే మాట మీరు ఆ మనసులో తీసేసేయండి. అది ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్ట్స్ కట్టారు, ఆ ప్రాజెక్ట్స్ నష్టపోకుండా ఏ విధంగా మనం ముందుకు వెళ్దాము అనే సొల్యూషన్కి మనం ప్రజలను డిబేట్ చేద్దాం, ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం మనం. కనుక మీరు ప్రాజెక్ట్స్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ లేకపోతే కొంతమంది ఎవరో మాట్లాడే అన్ని ప్రాధాన్యత ఇవ్వద్దు. మనం వాటర్ సెంటిమెంట్, ఇప్పుడు వాటర్ సెంటిమెంట్ యూజ్ చేసుకొని ఏం సాధించలేము. మనం ప్రాక్టికల్గా చూద్దాం. నష్టం జరిగింది తెలంగాణకి, ప్రాజెక్ట్స్ వాటర్ అందలేదు, తెలంగాణకి నదీ జలాల విషయంలో రాలేదు. ఎలా తేవాలి? అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం గ్రావిటీ మీద కట్టే ప్రాజెక్ట్స్ లేవు అప్పుడు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఎత్తిపోతలు వచ్చింది. ఇప్పుడు నిర్మించడం ద్వారా ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్, అది నేషనల్ ప్రాజెక్ట్. అవి నాగార్జున సాగర్ కట్టింది జవహర్లాల్ నెహ్రూనే, శ్రీశైలం కట్టింది జవహర్లాల్ నెహ్రూనే. ఆ ప్రాజెక్ట్స్ ఎండిపోకుండా ఏం చేద్దాం? ఇప్పుడంతా కృష్ణానది మీద ఎక్కువ వెంకటకృష్ణ ఆ మాటకు వరప్రసాద్ గారి మాటకు వస్తే 10 సంవత్సరాల నుంచే కొత్త టెక్నాలజీ వచ్చిందని, ఆ టెక్నాలజీ వచ్చిన నాటి నుంచి కూడా మీరు రాయలసీమకు రైట్ లేకుండానే తీసుకొని పోయి ఆంధ్రని కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, అనేక బ్రహ్మంగారి మఠం కావచ్చు, అనేక ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నం చేశారు. ఆనాడన్నా మాకు కట్టాలన్నటువంటి ఆలోచన వచ్చి ఉంటే ఇవాళ ఈ సమస్య ఉండేది కదా. అయినప్పటికీ మేమేం బాధపడలేదే. మేమేమంటున్నామంటే ఓకే ఇక మీతో నడవదు, మా రాష్ట్రం మేము తీసుకుంటా ఉన్నాం, తెచ్చుకున్నాం, తర్వాత మేము లోబడే కట్టుకుంటున్నాం కదా వెంకటకృష్ణ, మేము లోబడే తెచ్చుకుంటున్నాం కదా. ఏం చేసిండ్రు? పొన్నాల లక్ష్మి గేట్లు ఓపెన్ చేయగానే గంటకే బెదిరించి గేట్లు ఓపెన్ చేస్తే వాళ్ళ అత్యాశకు కర్నూలు మునిగిపోయి. సార్ నిజమే ప్రభాకర్ గారు, ఇప్పుడు ఏం చేశారు? భయపడ్డారా? బానిసత్వం చేశారా? లేకపోతే చెంచాగిరి చేశారా? కారణం అది కాదు. ఇక్కడ వాళ్ళే టీఎంసీలకు లోబడే మేము ఉన్నామా లేదు, ఏబోగా వాడుకుంటున్నామా, అది ముఖ్యం. అయ్యే వాడుకోలేకపోతున్నారు అనే విషయం వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసండి. కాకపోతే ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఎక్కువ వాడేసుకుంటారేమనే ఆందోళన కావచ్చు. ఒకవేళ ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఈ 1300 బదులు 2000 టీఎంసీలు వాడేసుకుంటే అని భయం కావచ్చు వారికి. దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత సార్. ఒకటి సార్,
దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. Definitely గా. మహారాష్ట్రతో వెళ్ళి ఎలాగైతే సర్ది చెప్పుకొని ఒక మాట మాట్లాడుకుని కుదుర్చుకొని అందుకే మా విద్యాసాగర్ రావు గారి మా ఇరిగేషన్ శాఖ మంత్రి సాక్షిగా ఎలాగైతే మా ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నారో హరీష్ రావు గారు ప్రభాకర్ మీరు చెప్పేటువంటి ప్రభాకర్ గారు దయచేసి ఆయన ఎవరు 152 ఉమామహేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడడానికి సిద్ధమని మేమే ఫస్ట్ 152 నాగార్జున సాగర్ లో కన్ఫ్యూజన్ వచ్చినాడు ఏ విధంగానైతే మేము ముందుకొచ్చి గవర్నర్ గారి దగ్గర డిస్కస్ చేసి బయటకు వచ్చినామో లైక్ దట్ ఇప్పుడు కూడా మేమే ఒక అడుగు ముందుకేసి వాళ్ళు కాళ్ళల్లో కర్రలు పెట్టే ప్రయత్నం చేసినా మేము ముందుకు వచ్చి కాదు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. మేము ప్రాబ్లం ఏంటంటే మరాఠా ప్రజలతో బాగానే ఉన్నాయి సంబంధాలు మనకి, వీళ్ళతో కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం, కన్నడ ప్రజలతో సంబంధాలు బాగానే ఉన్నాయి. తెలుగు ప్రజల మధ్యనే తెలుగు రాష్ట్రాల మధ్యనే ఈ విభేదాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డారు కాబట్టి మరి ఆస్తి పంపకాలు జరగాలి, నిజమే ఉంటుంది కొంత. ఇప్పుడు మహారాష్ట్రతో ఎలాగైతే మాట్లాడుకుని ఉభయ కుశలోపరి అన్నట్టుగా 152 కాస్త దాన్ని 148 తగ్గించుకొని 9 హెడ్ తగ్గించుకొని చేసుకుని వచ్చాం కదా, అట్లాగే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదు వాళ్ళతో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం చెప్పగలుగుతున్నారు? డెఫినెట్ గా ఉంటుంది. మాట చెప్పాలి కదా, ఈ ప్రాబ్లం అపెక్స్ కౌన్సిల్ కు చెప్పాలనేటువంటి ఒక మాట తప్ప ఇంకోటి ఏం చెప్తున్నా? కింద రాష్ట్రానికి చెప్పొచ్చు కదండి. అది ఏమని కాదండి, కింద రాష్ట్రానికి డిపిఆర్ ఉంది, మనం కూర్చొని చేద్దాం, ఒక మాట చెప్పొచ్చు ఇది కదా. నల్లా పంచాయతీ కాదు, ప్రాజెక్ట్ స్థాయి పంచాయతీ. స్మాల్ ఇష్యూ. నల్లా పంచాయతీ అయితే నేను ముందు బిందె పెట్టినా నా బిందె కొట్టుకొని అనొచ్చు, ఇది అట్లా కాదు, ఇది ప్రాజెక్టుల పంచాయతీ. ఇదేదో ఎక్కడ పడితే అక్కడ కూర్చో, దానికి మాకు అడ్డంకి మారుతారా? అందుకని ఇద్దరు మా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తారా? ప్రభాకర్ గారు ఇద్దరు కూర్చోవాలా? మేము బ్రతుకుతాము అంటే బతకనేకుండా చేసేటువంటి ఇంకా సెంటిమెంట్ డైలాగ్స్ నమ్ముకొని మనం రాజకీయం ఎంతో కాలం చేయలేము. ప్రభాకర్ గారు, నేనేం మాట్లాడుతున్నాను, నేనైనా ఎవరు మాట్లాడినా ఆంధ్ర ప్రజలకు సంబంధించి తప్పంటే తప్పు కాకపోవచ్చు. మీరు మాట్లాడే ఆంధ్ర ప్రజలకు నీళ్లు పోద్దని ఏమని మాట్లాడుతున్నారు కాదు, ఆపలేదు. మా 1230 టీఎంసీల కంటే మేము వాడుకుంటే మీరు ఏమన్నా లేదు. ఈ 58 సంవత్సరాల్లో మాకు 1200 టీఎంసీ 30 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకున్నాం. ఒక మాట వినండి సార్, తెలంగాణ ప్రాంత హక్కులు తెలంగాణకు ఉన్నాయి, ఆ హక్కుల్ని ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. ఆ హక్కులకి ఎవరైనా అడ్డుపడితే ఊరుకునేది లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లక్ష్మణ్ గారు, ఇది హక్కుల సమస్యన జలాల సమస్యన? హక్కులు జలాలంటే అదే హక్కుల కోసం మాట్లాడుతుంటే రాజకీయం అన్నట్టే కాదు. సో హక్కులు కాపాడుకునే క్రమంలో భాగంగా వస్తున్న వాదోపవాదాలు, తీర్మానాలు, లెటర్లు, లేకపోతే మాటలు, విసుర్లు, రాయితో కొడతా, బెబ్బులను నిద్ర లేపొద్దని ఈయన, లేదు మా పొట్ట కొట్టొద్దని ఆయన. సరే, భాష కొంచెం కేసీఆర్ గారి భాష మనకు తెలియదు ఏముంది, కొంచెం సీరియస్గా ఉంటుంది. ప్రభాకర్ గారిదే ఉందంటే ఇంకా 10 డిగ్రీలు ఎక్కువే ఉంటుంది అది. సో ఇది హక్కుల బాధ, జలాల బాధ? నిర్ద్వందంగా హక్కుల పోరాటమే. హక్కుల కోసం జరిగేటువంటి పోరాటం రాజీ లేకుండానే జరుగుతుంది, జరగాలి కూడా. నదీ జలాల సమస్య వచ్చేటప్పటికి ట్రిబ్యునల్స్ తీర్పులే శ్రేయోదార్యం. ఇవాళ బచావర్ ట్రిబ్యునల్ తీర్పు ఏదైతే ఉన్నదో దాని గడువు అయిపోయినప్పటికీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదు కాబట్టి బచావర్ ట్రిబ్యునలే అమల్లో ఉన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆమోదించి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుందో తెలియదు. అది వచ్చిన తర్వాత అది అమల్లోకి వస్తే అది సూర్యోద్వారం అవుతుంది. ఈలోపు సమస్య ఏంటంటే 811 టీఎంసీలు నికర జలాలు ఉన్నాయి. అందులో 286-87 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. ఈ 287 టీఎంసీల్లో 140 టీఎంసీలు మాత్రమే ప్రధాన నది నుంచి వాడుకోవడానికి, అది ఆర్డీఎస్ కావచ్చు, జూరాలు కావచ్చు, సాగర్ ఎడమకాలో కావచ్చు, వీటికి వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కి పై రాష్ట్రాల నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అంటే కర్ణాటక నుంచి కిందికి వచ్చేటువంటి తెలుగు రాష్ట్రాలకి 450 టీఎంసీలు రమారమి వస్తుంటుంది. 430 నుంచి 450 టీఎంసీలు మాత్రమే. ఆ 430-450 టీఎంసీల్లో 140 టీఎంసీలు ఈ తెలంగాణ వైపున ఉన్నటువంటి ప్రాజెక్టులకు నికర జలాలు వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఆ మేరకు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు. పోతే మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావో ట్రిబ్యునల్ కల్పించింది కాబట్టి వాటి ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ప్లాన్ చేశారు. 77 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో కల్వకుర్తి కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, వాటిని డిజైన్ చేసి నిర్మాణం జరుగుతున్నది. 70%-80% పూర్తయినాయి. అలాగే రాయలసీమ ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి 150 టీఎంసీలకు సంబంధించినటువంటి అంద్రినే కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, తెలుగుగంగ కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. 230-227 టీఎంసీల వరకు ఇవాళ మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులను టేకప్ చేయడం జరిగింది. ఈ నీటిని ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పనిచేసింది, మిగులు జలాలను కూడా పనిచేసింది.
అందువల్ల అందరం ఆందోళన చెంది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అది వివాదంలో ఉన్నది. ఈ సమస్యనే, ఈ 230 టీఎంసీల సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజల యొక్క దాహార్తిని ఏ విధంగా తీర్చాలి, రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా దాహార్తిని ఏ విధంగా తీర్చాలనేటువంటిది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఒక రాజకీయ సవాల్. అది ఈరోజు గోదావరిలో నీళ్లు ఉన్నాయి, కేసీఆర్ గారు చెప్పినా లేకపోతే ఇంకొకరు చెప్పినా గణాంకాలు చూసినా 3000 టీఎంసీల వరకు సముద్రం పాలవుతున్నాయి. దాంట్లో రేపు పోలవరం కడితే 80 టీఎంసీలు వస్తాయి. 80 టీఎంసీలో 45 టీఎంసీలు తెలుగు రాష్ట్రాలకు దక్కుతాయి, మిగిలినాటి పై రాష్ట్రాలకు పోయినా. అదే కాదు, దుమ్మగూడెం సాగర్ తేల్పాండ కడితే 163 టీఎంసీలో 165 టీఎంసీలో వస్తే సాగర్ ఎడమ కాలువకు వాడుకుంటూ అంటే 103 టీఎంసీల వరకు సేవ్ అవుతాయి. ఇటువంటి వాటిని పైన ఆదా చేసుకోగలిగితే, శ్రీశైలం జలాశయంలో నిలేసుకోగలిగితే ఇటు మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి దప్పిక తీర్చుకోవచ్చు, అటు వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి కూడా దప్పిక తీర్చడానికి దోహదపడుతుంది అని. అంటే పోలవరం వల్ల, దుమ్మగూడెం సాగర్ తేల్పాండ వల్ల, వీటిని ఈరోజు పులిచెంతలు కట్టిన దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని వీటన్నింటినీ చేసుకుంటే మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న 230 టీఎంసీల ఈ ప్రాజెక్టులకు, నేను ఇప్పటి వరకు ప్రస్తావించిన ప్రాజెక్టులకు వెసులుబాటు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవగాహన. అది ఒక భాగమైతే, ఇవాళ విడిపోయిన తర్వాత 160 టీఎంసీలను అదనంగా తెలంగాణ ప్రాంతంలో వాడుకోవడానికి, ఇవాళ దక్షిణ తెలంగాణకు నీటి అవసరం ఎక్కువ, అది మహబూబ్ నగర్ అని నల్లగొండ కానీ. ఈ 160 టీఎంసీలు అనేటువంటి విడిపోయిన తర్వాత 90 టీఎంసీలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, లేకపోతే దిండి కావచ్చు, లేకపోతే కల్వకుర్తి ఎక్స్టెన్షన్ కావచ్చు, ఏవైనా సరే 160 టీఎంసీల వరకు తీసుకోవాలని. ఈ ఇవి అవి కలిపితే 230, 160 కలిపితే దాదాపు 400 టీఎంసీలు కావాలి. ఈ 400 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి? 230 టీఎంసీలే గోదావరి నుంచి తెచ్చుకొని బొటాబొట్టిన ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టిన మిగులు జలాల ఆధారితంగా నిర్మించబడుతున్న ప్రాజెక్టులకే కష్టమైతే అదనంగా 160 టీఎంసీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్లీజ్, పైనుంచి నీరు వచ్చేటువంటి అవకాశం ఉన్నదా ఆచరణలో? ఈ సంవత్సరం చూసాం, గత సంవత్సరం చూసాం, ప్రతి 4 సంవత్సరాలలో 3 సంవత్సరాలు మాత్రమే కొద్దిగా ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి, 2-3 సంవత్సరాలు నీళ్ళు రావడంలా. ఈ సంవత్సరం లాంటి దౌర్భాగ్య జలాల్లో వాటా, మిగులు జలాల్లో వాటా కలిపితే మీరు అన్న 400 టీఎంసీ కావా? మిగులు జలాల్లో ఏ ప్రాజెక్టుకి ఆ ప్రాజెక్టు వైజ్ కేటాయింపులు జరిగినాయి, అందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక అడ్జస్ట్మెంట్ నేను చెప్తాను. 183 టీఎంసీలు కృష్ణా డెల్టాకు కేటాయిస్తే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలోనే ఆధునీకరణ ద్వారా ఆదా చేసినటువంటి నీటిలో 20 టీఎంసీలు బీమాకు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించబడుతున్నటువంటి కేటాయించి, నికర జలాలు కేటాయించి కేంద్ర జలసంఘం యొక్క అనుమతి కూడా తీసుకొని నిర్మించడం జరుగుతున్నది, ఇవాళ పూర్తి అవుతున్నది. అలాగే రీజనరేటర్ వాటర్ మీరు చెప్పిన మొత్తంలో ఎక్కడైనా తెలంగాణ ప్రభుత్వం తనకున్న కేటాయింపులకి ఏమన్నా దాటి ఇవాళ మిక్కిలి ఏమన్నా వాడుకోవడానికి ప్రాజెక్టు కడుతుందని వాళ్ళు వాదన ఏంటంటే అది చెల్లుబాటు కానటువంటి వాదన. ఎందుకు చెప్తున్నారంటే 288 టీఎంసీలు మాకు వాటా ఉంది, కృష్ణా జిల్లా మార్చుకుంటాం 290 అంటే రీజనరేట్ వాటర్ అన్నిటి కలిపి ఎవాపరేషన్ లాసెస్ అన్ని కలిపితే, ఎవాపరేషన్ లాస్ పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. 280 టీఎంసీల్లో మొత్తం నది నుంచి వాడుకునే హక్కు ఉంది అనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. 140 టీఎంసీలు మాత్రమే ఆర్డిఎస్, జోరాల, సాగర్ లెఫ్ట్ కెనాల్కి నికర జలాలు వాడుకునేది. అలాగే కేసీఆర్ గారు చెప్పింది కరెక్టే, ఉమ్మడి రాష్ట్రంలో ఈ 77 టీఎంసీల ఆధారంగా నికర జలాలు కాకుండా మిగులు జలాల మీద కట్టే వాటిని కూడా కలిపి మొత్తం 340 టీఎంసీల పైన వాడుకునే మాకు అవకాశం. మొత్తం ప్రధాన నది కాదు, కృష్ణా నది మీద, దాంట్లో దాదాపు 140-150 టీఎంసీలు ఈ పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి వర్షపు నీటి నుంచి వాడుకునేటువంటి మైరీన్ ఇరిగేషన్ కావచ్చు, చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. అందువల్ల ప్రధాన నది నుంచే తీసుకునే హక్కు ఉంది అనేటువంటిది సరైనది కాదు. అది చెప్పినంత మాత్రం ప్రజలను మోసగించడానికి ఉపయోగపడుతుంది కానీ ఇంకెందుకు ఉపయోగపడదు. అందువల్ల వాస్తవిక అటు వస్తాయి. మీరు ఎందుకు అందులో ఎంటర్ అవుతారు? మీరు ఎక్స్పర్ట్ గా మాట్లాడండి. అదే ఇప్పుడు ఆయన అడిగింది అదే. మీరు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవాలనుకుంటున్న నీళ్లు నికరమా లేకపోతే మిగులు జలాలా? ఏ ఆధారంగా అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైనర్ గా ఆయనకు తెలిసి ఉండాలి మిగులు జలాలు ఆర్గ్యుమెంట్ అనేది మిగులు వాడుకోవద్దట, ఇక్కడ
మిగులు వాడుకోవద్దు, అక్కడ మాత్రం నికరం వాడుకుంటారట. చెప్పనివ్వండి ఎందుకంటే ఆవేశాలు వద్దనేది. రైట్, ఎనీవే మొదలు నేను గోదావరికి పోయి కృష్ణకు వస్తా. కొంచెం గోదావరిలో వీరు కొన్ని మాట్లాడారు. గోదావరిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏదో ఎక్కడి నుంచి అయితే దుమ్ముగూడెం నుంచి లిఫ్ట్ చేస్తున్నామో అది పోలవరం బ్యాక్ వాటర్ అని వారు అన్నారు. అయితే ఇది సీతారామ లిఫ్ట్ అనేది ఆల్మోస్ట్ రాజీవ్ సాగర్ లిఫ్ట్, అది ఇందిరా అంటే రెండు ఉన్నాయి అక్కడ. ఒకటేమో దుమ్ముగూడెం ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు తీస్తున్నామో దాన్ని రాజీవ్ సాగర్ అన్నారు. ఎక్కడి నుంచి అయితే చీయాలను ఇందిరమ్మ సాగర్ అది పోలవరం బ్యాక్ వాటర్ నుంచి. అంటే పోలవరం బ్యాక్ వాటర్ నుంచి ఆ రోజు అసలు దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. పోలవరం ఇంకా వస్తలేదు కాబట్టి ఇంకో లిఫ్ట్ అదనంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైంది, అదనంగా పెట్టిన లిఫ్ట్ కూడా ఇప్పుడు ఆంధ్రకి వెళ్ళిపోవడం వలన 7 మండలాలతోని హెడ్ వర్క్స్ అని ఆంధ్రకి వెళ్ళిపోయినాయి. ఆ ఇందిరమ్మ అంటే రుద్రమ్మ కోట అంటారు దాన్ని. అయితే మళ్ళీ దానికి ఈస్ట్ గోదావరి కృష్ణాలో కూడా 70,000 ఉన్నది, మళ్ళీ టేలెండ్ మధ్యలో తెలంగాణ ఉంది. అయితే ఇప్పుడు ఆ హెడ్ వర్క్స్ లేదు, టేల్ సంబంధం లేదు. కాబట్టి మనం ఇప్పుడు తెలంగాణ వాటా వరకు ఏం చేశామంటే ఈ రాజీవ్ సాగర్ నుంచి ఒక కామన్ కెనాల్ రెండింటి కలిపి తెలంగాణ వాటకు ఉన్నటువంటి ఏం లేదు. కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు కాదు. దీని మీద ఆల్రెడీ 100 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసారు, పైప్ లైన్ అయింది. ఈ రోజు వచ్చిన ప్రాజెక్ట్ ఉండండి, టేల్ పాండ్ కాదండి నేను చెప్పేది. సీతారామ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు మీరు. సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అనేది ఆ ఉమ్మడి రాష్ట్రం లోపలనే దాన్ని అసలు చేపట్టడం జరిగింది. ఖర్చు కూడా 500 కోట్లు కూడా దాని మీద ఖర్చు చేయడం జరిగింది. పైప్ లైన్ అయింది. తర్వాత పంపింగ్ స్టేషన్స్ అవుతున్న దశలో రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఇప్పుడు ఏం చేశారంటే రెండింటికి సంబంధించి ఒక కామన్గా కెనాల్ తీసుకొని అక్కడి నుంచి మన రాజీవ్ సాగర్ అండ్ ఇందిరమ్మ సాగర్ ఏవైతే ఉన్నాయో ఆయకట్టుకి ఈరోజు కొత్తగా ఇస్తున్నారు. అలా కొత్తది ఏది లేదు, రీడిజైనింగ్ చేసుకొని ఇస్తున్నారు. దాని పేరు అదైంది. కాబట్టి దాన్ని బ్యాక్ వాటర్ అనేది తప్పు అని చెప్తున్నారు. బ్యాక్ వాటర్ ఉండండి, మీరు బ్యాక్ వాటర్ అని చెప్పేసి మీరు తప్పు భావన తీసుకొచ్చారు. బ్యాక్ వాటర్ కాదు, ఆల్రెడీ ఉన్నది. రెండో విషయము, సో మీరు చెప్పేది ఏంటంటే సీతారామ సాగర్ వల్ల ఏపీకి ఎలాంటి నష్టం లేదు, అది ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో తీసుకునేది. రెండోది కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్ విషయంగా మాట్లాడుతున్నాం. కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్ ఏంది, ప్రాణహిత చేవలకు రీడిజైనింగే. ఆల్రెడీ దాని విషయంలో మనం అంటే కాళేశ్వరం అంటే ఇంకా వాడుకునేది ఏంటి, మరి గోదావరి మీద మేము తీసుకునేది కాళేశ్వరం నుంచే కదా. అది కూడా దాని మీద కూడా మాట్లాడడం జరిగింది, కాళేశ్వరం కూడా. కాబట్టి కాళేశ్వరం అనేది ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో టేకప్ చేసినటువంటి ప్రాజెక్టు. 950 టీఎంసీలు వాడుకున్నప్పుడు అదే కదా. అందులో ఇంకొకటి వెంకటకృష్ణ గారు కొంచెం నాకు టైం ఇవ్వండి కొంచెం, ఎందుకంటే అది కాదు గోదావరి ముఖ్యమంత్రులు కూర్చోరు కానీ నేనైతే టైం ఇవ్వాలి. అది కాదు, గోదావరి నది మీద ఎందుకు ఇంతవరకు ఎస్ఆర్ఎస్పి తర్వాత ఒక ప్రాజెక్ట్ కట్టలేదు అంటే ఎల్లంపల్లి అనేది ఈ రోజు కట్టడం జరుగుతుంది. ఆఫ్టర్ గోదావరి ఎస్ఆర్ఎస్పి తర్వాత ఇన్నేళ్ల తర్వాత. ఎందుకు అంటే ఆ రోజు మీరు ఇప్పుడు వారు చెప్పినట్టుగానే మనం అన్ని మొదలు టేకప్ చేసినాయి అని కూడా గ్రావిటీ స్కీమ్స్. లిఫ్ట్ స్కీమ్ అనేది ఆ రోజు మనకు తెలంగాణకు మీరు చెప్పారు లిఫ్ట్ స్కీమ్లు తప్పించి ఇంకోటి గత్యంతరం లేదు. ఏఎంఆర్పి ప్రాజెక్టు 2001లో సక్సెస్ అయిన తర్వాతనే తెలంగాణలో లిఫ్ట్ స్కీమ్ల మీద ఒక ఆలోచన వచ్చి ఇవన్నీ చేపట్టడం జరిగింది. దాన్ని కూడా సీమాంధ్ర నాయకులు సీమాంధ్ర ఇంజనీర్లు నాశనం చేయాలని చూశారు. దాన్ని సక్సెస్ చేసుకోగలిగిన, ఎందుకంటే అదొక్కటి సక్సెస్ అయితే తెలంగాణ చాలా లిఫ్ట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ఏదో చేశారు. దాని తర్వాత ఈ రోజు టేకప్ చేసినటువంటి గోదావరి మీద ఎలాంటి కృష్ణా మీద మాట్లాడారు. నేనన్నా మీరు ఆ రోజు బ్యాక్ వాటర్స్ ఏదైతే మాకు దుమ్ముగూడెం వస్తాయని మీరు ఆరోపణ చేశారు, మునిగిపోతున్నాయి. ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన. రెండో పాయింట్, 160 టీఎంసీలు ఉండేది పాత ప్రాజెక్టులు మెయింటైన్ చేయాలని చట్టం ఉన్నప్పుడు మీరు ఎందుకు స్క్రాప్ చేశారు? అది 160 టీఎంసీ తెలంగాణకు ఉండండి. తెలంగాణకు 1 ఎకరం కూడా దాని వలన అదనంగా ఆయకట్టు వచ్చేది లేదు. 20,000 ఎకరాలు ఉండండి. ఏ స్టెబిలైజేషన్ 20,000 ఎకరాలు మాది అసలు మొత్తం నాశనం చేసుకొని స్టెబిలైజేషన్ ఎవరికి పోతున్నది మొత్తం? అది టోటల్గా నాగార్జున సాగర్లో రివర్సబుల్ టర్బైన్ చేసేసి నాగార్జున సాగర్లు వేస్తే అంతమంది శ్రీశైలం నుంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యూహంలో రాయలసీమకు నీళ్లు తీసుకుపోవాలని చెప్పేసి చేసిన అది చాలా క్లియర్గా వారు చెప్పారు. ఇది రాయలసీమకు నీళ్లు తీసుకుపోవడానికి కడుతున్న ప్రాజెక్ట్. కాదండి 1984 నుంచి ఉన్నటువంటి
91లో ఒక చిన్న సర్కిల్ దాన్ని ఓపెన్ చేసేసి అట్లనే ఉంచి దాన్ని అసలు 2003 వరకు దాన్ని ముట్టుకోకుండా దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2,25,000 లక్షలు ఉన్నటువంటి ఆయకట్టుని 50,000 కుదించేసి వారు ఒక శిలాఫలకం వేసిపోయారు. దాని తర్వాత మళ్ళీ తిరిగి 2004లో మేము దాన్ని కొంచెం పోరాటం చేసి తీసుకురాగలిగాం. ఏది పడితే అది మాట్లాడుకుంటే మనకి టాపిక్ కూడా ఫైనల్ కాదు ఇక్కడ. మీరు కాదండి, ఎవరైనా వారు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. కృష్ణా జలాల్లో 400 TMCల చిల్లర వాడుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు ఇవి. పైగా 280 TMCలు ఏదైతుందో అది మెయిన్ రివర్ నుంచి వాడుకోవడానికి ఉండదు. అది రాంగ్ ఆర్గ్యుమెంట్ అనేది వారు చెప్తారు. రాంగ్ ఆర్గ్యుమెంట్ కాదు, ఎక్కడి నుంచి అయినా మనం ఎన్ బ్లాక్ ఎక్కడి నుంచి అయినా వాడుకోవచ్చు అని చెప్పేసి మనం తీరుగా 2 రాష్ట్రాలు ఈ రోజు 2 రాష్ట్రాల లోపల తీర్మానం కూడా జరిగింది. 2 రాష్ట్రాల్లో ఎన్ బ్లాక్ 2 రాష్ట్రాలలో వాడుకొని 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్ బ్లాక్ వాడుకోవచ్చు. ఈ రోజు తెలంగాణకు నేను చెప్తున్నా ఎన్ బ్లాక్ ఎక్కడి నుంచి వాడుకోవచ్చు. మేము వాడుకునేది ఎంత 299లో ఇప్పటి వరకు 150 కంటే ఎక్కువ వాడింది లేదు కృష్ణాలో. కాబట్టి మా యొక్క అలకేటెడ్ వాడింది లేదనే విషయం అందరికీ తెలుసు. మొత్తం కర్ణాటక మహారాష్ట్ర అది కాదు మరి సార్. ఒకటి సార్, మనం కెపాసిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇంత ముందు వాడుకోలేదు కదా, ఇప్పటి వరకు వాడుకోలేదు కదా, భవిష్యత్తులో కూడా వాడుకోగలం. మనం స్ట్రెయిట్ గా మనం కడుతున్న ప్రాజెక్టుల కెపాసిటీ ఎంత, ఒకవేళ వాడుకునే అవకాశం లేకపోతే ఎందుకు కడుతున్నారు ప్రాజెక్టులు? మరి నీళ్లు లేవని తెలిసి ఎందుకంటే ఆశతోనే కదా, నీళ్లు వస్తాయనే ఆశతోనే ప్రాజెక్టులు కడితే రాష్ట్రం సస్యామలం అవుతుందని ఆశతో కడుతున్నారు. అంటే ఈ పోతిరెడ్డిపాడు దేవరికి రాయలసీమ గురించి కట్టబడ్డది. తెలంగాణ ఈ రోజు వరకు కూడా శ్రీశైలం నుంచి వాడుకునేది ఎంత తెలుసా అండి? 0.9 TMC. ఈ రోజు వరకు కూడా తెలంగాణ శ్రీశైలం నుంచి వాడుకునేది 0.9 TMC. అది కూడా ట్రయల్ రన్ గురించి కల్వకుర్తి యొక్క ఫస్ట్ లిఫ్ట్ లో ట్రయల్ రన్ గురించి వాడుకున్నది. కాబట్టి ఈ రోజు వరకు మేము వాడుకునేదే లేదు, శ్రీశైలం మేము వాడుకునేది లేదు, 1 TMC వాడుకునేది లేదు. ఈ రోజు మొత్తం పోతిరెడ్డిపాడుని 2004లో ప్రభుత్వాలు రాగానే వచ్చింది కాబట్టి ఒక్క మాట, పోతిరెడ్డిపాడు 15 TMCలు చెన్నైకి, కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ద్వారా 15 TMC నికర జలాలు వెళ్ళాలి. ప్లీజ్ 19 TMCలు SRBCకి వెళ్ళాలి, నికర జలాలే. ఈ 34 TMCలు పోతిరెడ్డిపాడు నుంచి పోతున్నాయి. అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు వెలుగొండకో లేకపోతే బ్రహ్మంగారు అక్కడ ప్రభాకర్ గారు లిఫ్ట్లు పోతిరెడ్డిపాడు గురించి అందరూ మాట్లాడుతున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర గురించి 854 TMCలు 854 అడుగులు ఉంటేనే నికర జలాలు కూడా 34 TMCలు పోగలవు. 854 అడుగుల నీటి మట్టం లేకుండా నికర జలాలే పోవు కదా. ఎన్నిసార్లు పోయినా లెక్కలు గణాంకాలు తీయండి. వరదలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా తీసుకెళ్ళి ఉంటే నా తెలుగు గంగా తీసుకెళ్ళి ఉండొచ్చు, వెరీ రేర్. ఇవాళ హంద్రేనివాకు ట్రయల్ రన్గా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం 20 TMCలో 15 TMCలో తీసుకెళ్లారు. అక్కడ స్కోప్ ఏంటంటే 847 అడుగులు నీటి మట్టం ఉన్న హంద్రేనివాకు తీసుకెళ్లొచ్చు. కానీ కల్వకుర్తికి 825 దగ్గర తీసుకెళ్లొచ్చు. 805 నుంచే కూడా ఏ లెవెల్ పెట్టారో హంద్రేనివాకు అదే లెవెల్ ఉన్నది. మార్చుకున్నారండి, తర్వాత మార్చారు, అదేం లేదు. చూడండి ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఇవన్నీ ఎవరు మాట్లాడుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా అల్టిమేట్గా చేయాల్సింది మళ్ళీ హై లెవెల్లోనే. అది ముఖ్యమంత్రుల స్థాయిలో జరుగుతుందా, లేకపోతే కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలా, లేకపోతే ఇదంతా జరగాల్సింది ఎవరు మాట్లాడితే కోర్టులకు వెళ్ళడాలు, మళ్ళీ స్టేలు తెచ్చుకోవడాలు, ఇదంతా రచ్చరచ్చ తప్ప ప్రభుత్వాలు కొరిగేది లేదు, ప్రజలు కొరిగేది లేదు. మనకు అపెక్స్ కౌన్సిల్ అనేది విభజన చట్ట ప్రకారం ఒక అపెక్స్ కౌన్సిల్ ఒకటి ఏర్పడింది. దాంట్లో 2 ముఖ్యమంత్రులు సభ్యులే. ఎక్కడ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ముగ్గురు, అవును, ఉమాభారతి గారు ఉంటారు, తర్వాత 2 సీఎంలు ఉంటారు. సో వీళ్ళు కూర్చోడం ఏమన్నా అంత పెద్ద పనా? ఇంత రాద్ధాంతం చేసుకునే బదులు ఇదేమి ఒకటి తెలంగాణ ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణ ఇప్పుడు అవసరం లేదు. కొత్త ప్రాజెక్టు చేపట్టినైతే యాక్ట్ ప్రకారంగా ఎనీ న్యూ ప్రాజెక్ట్ డెకోరం మెయింటైన్ చేయాలి ప్లీజ్. డెకోరం మెయింటైన్ చేయాలి. కేసీఆర్ లాంటి నాయకుడే నేనే చొరవ తీసుకుంటా మహారాష్ట్ర విషయంలో ఎట్లా తీసుకున్నాను అని చెప్తుంటే మీరెందుకు దాన్ని పింక్ చేస్తున్నారు? మనకు ఒక బాడీ ఉంది,
ప్రాజెక్ట్ అయినప్పుడు అపెక్స్ కౌన్సిల్ కు పోవాల్సిన అవసరం ఉంది. ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు, రీడిజైనింగ్ లో భాగము. చూడండి సార్, మీరు చట్టం చదవండి సార్ ప్రభాకర్ గారు, చట్టం చదవండి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయినా కొత్త ప్రాజెక్ట్ అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నప్పుడు చట్టం చదవండి, చట్టం చదివి మాట్లాడండి. ఇక్కడ మీరు మన విభజన చట్టం చదివి మాట్లాడండి. ఏమని చెప్పింది దాంట్లో? చదవండి, చదివి మాట్లాడండి, చదవకండి. వరప్రసాద్ అపెక్స్ కౌన్సిల్ ఉంది, అపెక్స్ కౌన్సిల్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడతారు, కూర్చోవచ్చు కదా. కూర్చుంటే అయిపోయేదానికి ఎందుకు ఇంత రాతాంతం జరుగుతుంది అర్థం కావట్లే. నాకు అనిపిస్తోంది ఒక్క నిమిషం సార్, మేము ప్రాజెక్టులు కడుతుంటే ఆంధ్రప్రదేశ్ అడ్డుపడుతోంది అని టీఆర్ఎస్ చెప్పొచ్చు. లేదు లేదు మనకు రావాల్సిన నీళ్ళన్నీ తెలంగాణ దోచేస్తోంది అని టీడీపీ చెప్పుకోవచ్చు. ప్రజల్ని ఒక రకమైన భావోద్వేగాల్లో తీసుకెళ్లొచ్చు. ఇదా జరగాల్సింది, లేక చట్ట ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్లో కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోలేరా? వరప్రసాద్ గారు. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈ బచావత్ ట్రిబ్యునల్ అనేది సార్ చెప్పండి. ఆ బచావత్ ట్రిబ్యునల్ ఈ గోదావరి వాటర్ విషయంలో ఎక్కడ డిస్ప్యూట్ రాలేదండి. కృష్ణా వాటర్ దగ్గరే డిస్ప్యూట్ వచ్చింది. కృష్ణా వాటర్ దగ్గరే బచావత్ అయిపోయింది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా జరుగుతూ ఉంది. పాయింట్ ఏంటంటే కృష్ణా వాటర్లోనే ఈ వివాదం అంతా, ఈ ఒత్తిడి అంతా కూడా. అప్పుడు గతంలో కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాలు కానీ పైన ప్రాజెక్ట్స్ కట్టాయి. ఆ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల, ఆల్మట్టి లాంటి ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల ఇప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రం నష్టపోయింది. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో, విభజన రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎలాగెళ్ళాలి, అలాంటి పరిస్థితి రాకుండా అప్పుడు అందరం కలిసి పోరాటం చేశాం కర్ణాటక మీద. ఈ ఉమ్మడి రాష్ట్రం ఫైట్ చేసింది కర్ణాటక మీద. సరే, దాంట్లో మనం విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తే అది మంచిదా, అది వాంఛనీయమా అని ఒకసారి మనం ఆలోచించాలి. ఆ తర్వాత ఇంకొక మనం ఏంటంటే, వెంకటకృష్ణ గారు చెప్పండి సార్, ఇది కీలకమైంది. నేను ఈ విభజన బిల్లు చర్చ జరుగుతా ఉన్నప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు చట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చర్చ జరుగుతున్నప్పుడు నేను 13 అమెండ్మెంట్స్ ఇచ్చానండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి అమెండ్మెంట్స్ ఎవరేం మాట్లాడలేదు. అందరూ ఏదో నెట్టేస్తే వెళ్ళిపోద్ది అనుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు మాట, నేను అమెండ్మెంట్ ఇచ్చానండి, నేను యాజ్ ఏ లెజిస్లేటర్ గా, యాజ్ ఏ మినిస్టర్ గా ఇచ్చానండి. నా అమెండ్మెంట్స్ ఇప్పుడు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఆ అమెండ్మెంట్ ఏంటంటే, కృష్ణా గోదావరిని లింక్ చేస్తూ ప్రాజెక్టు ఉండాలి. అంటే ఏంటంటే, ఇందాక దుమ్మగూడెం ప్రాజెక్ట్ అన్నారు కదా, దుమ్మగూడెం అలాంటి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయాలి, లేకపోతే భవిష్యత్తులో కృష్ణానది మీద వివాదం వస్తుంది అని నేను అమెండ్మెంట్ ఇచ్చాను. ఈ రోజు మీరు రికార్డ్స్ చూసుకోండి. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మోసం వల్ల ఈ చర్చ జరగలేదు. ఆ రోజు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ షెడ్యూల్ ఉందండి, షెడ్యూల్ 11th షెడ్యూల్ ఉంది విభజన చట్టంలో. 11th షెడ్యూల్లో క్లాస్ 10 లో ఉన్నాయండి ప్రాజెక్ట్స్, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లో హాంద్రీ నివా, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టింపాడు ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు ఈ 10th షెడ్యూల్ ఆన్ గోయింగ్ లో ఈ కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఓకే, మాట ఇప్పుడు వాడు కట్టుకునే ప్రాజెక్ట్స్ మీద ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒకసారి ఎపెక్స్ బోర్డు దగ్గర కూర్చుందాం, ఉభయ రాష్ట్రాలు మాట్లాడుకుందాం. భవిష్యత్తులో కర్ణాటక ఆంధ్ర మధ్య వచ్చిన వివాదం తెలంగాణ ఆంధ్ర మధ్య రాకూడదు, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ప్రాజెక్ట్, గోదావరిని కృష్ణాని కలుపుతూ ఒక ప్రాజెక్ట్ తేవాలి. గోదావరి నుంచి కృష్ణాకి నీళ్లు తేకపోతే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎండిపోతాయి. రైతులంతా, ఉభయ రాష్ట్రాల రైతులు నష్టపోతారు. కేవలం డబ్బు ఖర్చు తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు. అది మీరు గమనించాలి. ఆంధ్ర వాళ్ళైనా గమనించాలి, తెలంగాణ వాళ్ళైనా. ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవద్దని ఏపీ అనడం లేదు, ఏపీ కట్టుకోవద్దని తెలంగాణ అనడం మొన్నటి వరకు పాకులాడుతున్నారు. కానీ ఎవరి ప్రాజెక్టులు వద్దనల్లా. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పటికిప్పుడు మనం కూర్చుని చర్చించుకోకపోతే, ఇప్పుడు ఒక చట్ట ప్రకారం వెళ్ళకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే వాదన తప్ప ఎవరి మీద ఎవరికి ఎలాంటి గ్లడ్జెస్ లేవు. కేసీఆర్ గారికి లేవు, చంద్రబాబు నాయుడు గారికి లేవు. నేనే వస్తా, మీ ఇద్దరం కూర్చొని మాట్లాడదాం, నేనే సలహా ఇచ్చాను కూడా చెప్తున్నారు, మనం చెప్పారు కదా. సో ఈ పరిస్థితుల్లో నిన్న జలసంఘం ఏం చెప్పింది సుప్రీంకోర్టుకి, 84(3) సబ్ క్లాస్ 2, 85(8)D 11th షెడ్యూల్లో ఉన్న వీటిలో పాలమూరు రంగారెడ్డి, దిండి ఈ రెండూ లేవు, మాకు ఆ సమాచారం లేదు అనేది వారు చెప్పిన మాట.
వీరంటారు 2007లోనే రాజశేఖర రెడ్డి తలపెట్టిన ప్రాజెక్ట్స్ అవని వీరంటారు. అక్కడేమో కేంద్ర జలసంఘం చెప్తోంది అది 2000 మా షెడ్యూల్లో లేదు అని సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉండగా జీవో నెంబర్ 72. నేను అంటున్నది అదే. ప్రభాకర్ గారు ఇప్పుడు అర్థమైందా మీకు? 2007లో తలపెట్టిన డిజైన్ చేసిన ప్రాజెక్టులు ఇవి అని వారు చెప్తారు. 2000 కాదండి అని చెప్పనండి. తర్వాత పాలమూరు ప్రాజెక్ట్ పాలమూరు ప్రాజెక్ట్ ఢిల్లీ కూడా ప్రస్తావన కూడా ఉంది అక్కడ. ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశాన్ని అనవసరంగా వివాదాస్పదంగా మారుస్తున్నారు. వివాదాస్పదంగా మార్చాల్సిన అవసరం లేకపోయినా మారుస్తున్నారంటే రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల ప్రయోజనాల కోసం కాదేమో అనేది ఒక ప్రస్తావన. చెప్పండి శ్రీనివాస్. నిజమేనండి. ఎందుకంటున్నానంటే నిజంగా ఇప్పుడు వారు చెప్పారు మాకు అది బ్యాక్వర్డ్స్ అక్కడ దాకా వెళ్తాను మేము లేదు. ఇంతకుముందు తెలంగాణ ఇంజనీర్స్ ఇచ్చిన దాని మీద బేసే ఉన్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అన్నాను మాకు ఎలాంటి పరిస్థితి ఇలా ఉంది, దీని మీద మీకు ఇబ్బంది ఏముందని ఆంధ్ర తెలంగాణ అధికారులందరూ కూర్చుంటే గోదావరి మేము చెప్పాను మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి కూడా చెప్పాను మీకు. గోదావరి డెల్టా వాసిగా నేను చెప్తున్నా. వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని ఈ విధంగా చేయగలిగితే బాగుంటుంది అనుకుని మనం చూసుకుంటే అక్కడ ఇబ్బంది ఉంటుంది. యాజ్ ఫర్ గోదావరి ఈజ్ కన్సర్న్ గోదావరిలో సమస్యలు చాలా వరకు పరిష్కరించుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2 మాకు అది పోలవరం కానీ ప్రాజెక్ట్ అయితే అది ఇష్యూ కూడా లేదు. పాయింట్ నెంబర్ 2 నాగాన్ సాగర్ టైల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కూడా దీంట్లో అమెండ్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఏకపక్షంగా స్క్రాప్ చేయడం అనేది మంచిది కాదండి. ఆల్రెడీ దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టారు. పెట్టిన ఎక్స్పెండిచర్ని తీసుకుని పక్కన పడేస్తే కావాలంటే ఆంధ్ర తరపు నుంచి ఎంత వాటా కావాలంటే అక్కడ ముఖ్యమంత్రి గారు మీ దగ్గర వాటా కావాలంటే దానికి ఇవ్వడానికి 100% అనుకూలంగా ఉంటారు. రాయలసీమ కానీ ఈ ప్రాజెక్టుకి నికర చేయాలి కాబట్టి. పాయింట్ నెంబర్ 3 ఒకసారి పాయింట్ నెంబర్ 3 వెంకటకృష్ణ గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు ఆ ప్రాజెక్ట్ ఉభయ రాష్ట్రాలు కాకుండా లేకపోతే జాతీయ ప్రాజెక్టుగా అడుగుదాం. వాళ్ళు ఒప్పుకోవాలి ఉన్నదే తీశారు. ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్ గా కేంద్ర మంత్రి కూడా ఉంటారు కాబట్టి అక్కడ జాతీయ ప్రాజెక్ట్ గా తెచ్చుకోవచ్చా ఇంకెలా రాయలసీమకి నేను చెప్తానండి ప్రయోజనాలు పొందొచ్చు అనేది మాట్లాడుకోవాలి. రాయలసీమ థర్డ్ పాయింట్ నేను ఇది కృష్ణా నది దానికి వస్తే ఆల్రెడీ లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పారండి. 299 టీఎంసీల్లో మెయిన్ కాల్ నుంచి 140 టీఎంసీలు అంటే నేను ఆల్రెడీ మాట్లాడారు. హరీష్ రావు గారు ఏమన్నారంటే ఒక విషయం మాట్లాడారు మాకు ఎక్కడి నుంచైనా మాకు తీసుకెళ్లే హక్కు ఉందని. మొదట తీసుకెళ్తే ఇబ్బంది అవుతుంది. పై రాష్ట్రం కింద రాష్ట్రానికి వచ్చింది. కింద రాష్ట్రం అడుగును పోయేదానికి ప్రాజెక్ట్ కట్టు వల్ల సముద్రం పక్కన మేము ప్రాజెక్ట్ కట్టుకుంటాను కృష్ణానదికి నీళ్లు ఓవర్ఫ్లో అయితే ఉంటుంది. పై రాష్ట్రం వల్ల కింద రాష్ట్రానికి ఇబ్బంది అవుతుంది. ఈ 2 రాష్ట్రాలు సమానంగా చూడండి దయచేసి. లోయర్ రైపీరింగ్ రేట్స్ ఏదైతే ఉన్నాయో హెల్సింకి ఒప్పందం కానీ ఏదైనా చూసుకున్నా కింద రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందువల్ల వాళ్ళు నీటి విడుదల కూడా మన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాళ్ళు గెజెట్ కాకపోయినా నీటి విడుదల కూడా ఆ జలజీవానికి అనుగుణంగా 6 టీఎంసీలు 7 టీఎంసీలు ప్రాజెక్టుని రిలీజ్ చేస్తారని చెప్పారు. కానీ ఒకటండి కింద ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు డిపిఆర్ కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ అంటే మీరు కాళేశ్వరం తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నుంచి దాదాపు 160 టీమ్స్ స్టోరేజ్ తీసుకొచ్చారు కదండి. ఇప్పుడు సబ్జెక్ట్ కరెక్షన్ ఎక్కడి నుంచి అంటే స్టోరేజీ దాదాపు 7 రెట్లు 7 రెట్లు స్టోరేజీ పెంచారు. ఇది చేంజ్ కాదంటే ఎలాగండి? ఇది తప్పనిసరిగా దాంట్లో మౌలికంగా ఇది చిన్న చేంజ్ కాదు. మీరు 19-20 వరకు అయితే నోబడీ ఇస్ బాదర్డ్. సిడబ్ల్యూసీ కామెంట్ చేసిందండి మీరు స్టోరేజ్ లేకుండా మీరు పక్కడితో మాట్లాడితే ఇబ్బంది ఏంటి? పక్కడితో మాట్లాడితే ఫైనల్ ఒక మాట కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలాగ్. అంతే కదా? ఇందులో తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపుల కంటే ఎక్కువ తీసుకునే అవకాశం లేదు, ఆ పరిస్థితి లేదు. ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులు కట్టినా కూడా అంతకంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నాకున్న చిన్న అవగాహన మేరకు అది గోదావరి మీద కానీ కృష్ణ మీద కానీ లేదండి. వాటరే రావట్లేదు. పైన అంతా ఆల్మట్టి రోజు కథ పెంచుకుంటారు కేసీఆర్ గారు కదండి. మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్తారండి. ఇప్పుడున్న పరిస్థితి కేసీఆర్ పెంచమన్నారా రాజశేఖర రెడ్డి పెంచ ఇది కాదు కథ. సో అందువల్ల ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డైలాగ్. ఈ డైలాగ్ ఎన్నోసార్లు కలిశారు వీళ్ళు. యాగానికి రమ్మంటే యాగానికి వచ్చారు, ఆ శంకుస్థాపన రమ్మంటే శంకుస్థాపనకి వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో ఇంత చిన్నదాంతో పోయేదానికి నిన్ను రాయితో కొడతా నిన్ను ఇటుకతో కొడతా వచ్చింది అది అవన్నీ ఎందుకు అంటున్నా. ఇప్పుడు మీరు పొలిటికల్ గా మాట్లాడకుండా మిమ్మల్ని ప్రభాకర్ గారిని అడగకుండా మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డైలాగ్. అపెక్స్ కౌన్సిల్ రూపంలోనే ఒక డైలాగ్ చేసుకుంటే అయిపోద్ది. అక్కడ ఎందుకు వెళ్ళడం లేదు? మనకు ఉంది కదా, అపెక్స్ కోసం ఏర్పాటైంది కదా, ఎందుకు అందులోకి వెళ్ళడం లేదు ఇద్దరు ముఖ్యమంత్రులు? మై సైడ్ క్వశ్చన్, నేను ఒక్కటి అబ్జర్వేషన్ చెప్పండి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో టోటల్గా మన సమైక్య రాష్ట్రంలో తీసుకున్నారు కాబట్టి డిపిఆర్ అందులోనే మన ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆంధ్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నది. అది ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నది కాబట్టి. డిండి విషయంలో కూడా ఆంధ్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది టోటల్ సమాచారం. అయితే ఎందుకు పోవడం లేదు అన్నప్పుడు పోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే
స్టేట్లు విడిపోయిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఎనీ న్యూ ప్రాజెక్ట్ దాని వాళ్ళు దానికి కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ కదండి అరే దాదాపు. అరే మళ్ళీ మరి మాట్లాడితే మీరు అనవసరంగా అందులో పోకండి మీరు. ఎందుకు పోకూడదు? కాళేశ్వరం ఇది నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్. అది ఉండండి, మీరు మాట్లాడే అది ఉండండి. అయిపోయేదానికి ఇంత దాకా ఎందుకు ఎనీ న్యూ శ్రీనివాసరావు ప్రాజెక్ట్ ఉండండి. మార్చారు కదండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది? ఎనీ న్యూ వేడిగా ఎక్కడికి ప్రాజెక్ట్ వచ్చింది? రీడిజైనింగ్ లో బాగా కదా. ఎనీ న్యూ ప్రాజెక్ట్ ఫార్ములేటెడ్ ఆఫ్టర్ ది డివిజన్ ఆఫ్ ది స్టేట్ దెన్ ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ రెఫర్డ్ టు ది రివర్ ఇలా మన టెక్నికల్ కమిటీ ఉంటుంది. టెక్నికల్ కమిటీ అప్రూవల్ అయిన తర్వాత అపెక్స్ కమిటీకి పోతుంది. అపెక్స్ కమిటీకి పోవాలన్నప్పుడు కొత్త ప్రాజెక్ట్ అయి ఉండాలి అది. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే ఇది కొత్త ప్రాజెక్టు కాదు, ఇది ఆల్రెడీ సమైక్య రాష్ట్రంలో టేకప్ చేసినటువంటి ప్రాజెక్టు. కాబట్టి దాన్ని ఆల్రెడీ డెసిషన్ వాజ్ టేకెన్ ఇన్ ది కంబైన్డ్ స్టేట్. కాబట్టి ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది ఇద్దరు ముఖ్యమంత్రులు, అప్పుడు కంబైన్డ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే తీసుకున్నారు, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ సచ్ ఆఫ్ ది రిమైనింగ్ ఆన్ గోయింగ్ ఆర్ న్యూ వర్క్స్ కనెక్టెడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్స్ రిలేటింగ్ టు ద రివర్స్ ఆర్ their tributaries through the successor states as the central government may specify notification in the official gazette. Making an appraisal of any proposal for construction of new projects on Godavari or Krishna rivers and giving technical clearance after satisfying that such projects do not negatively impact the availability of water as per the awards of the tribunals constituted under the Interstate River Water Disputes Act 1956 for the projects already completed or taken up before the appointed day. సో క్లియర్గా ఉంది, మనం ఉన్న ప్రాజెక్ట్స్లో మార్పులు చేర్పులు ఉన్నా లేదు కొత్త ప్రాజెక్టు తలపెట్టినా మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఇదేమి ఇది చేసుకోమని కాదు. నేను అనేది కొత్త ప్రాజెక్ట్ దాంట్లో ఇవన్నీ వస్తాయి టోటల్ గా. కొత్త ప్రాజెక్ట్ అని నేను ఒక మాట కొత్త ప్రాజెక్ట్ అని నేను అనడంలే, మీరు అనడంలే. కేంద్ర జల సంఘం సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో చెప్పింది ఈ ప్రాజెక్ట్స్ షెడ్యూల్లో లేవు, మా నోటీసులో లేవు, మాకు సమాచారం. మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చెప్పలేదంటే సమాధానం నా దగ్గర లేదు, కేసీఆర్ గారి దగ్గర లేదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదంటే ఎవరు తెలుసు? మన విభజన చట్టం లోపటిని దాన్ని ఎంట్రీ చేయలేదు వాటిని. ఆ రోజు కొన్ని ఎందుకు ఎంట్రీ చేశారంటే టు సాటిస్ఫై ది రాయలసీమ, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చేసినాయి. నేను అంటున్నది కూడా విభజన చట్టంలో ఎందుకు ఎంట్రీ చేయలేదంటే సమాధానం నా దగ్గర మీ దగ్గర లేదు, చేయలేదు అనేది వాస్తవం. అంతవరకే మనకు తెలుసు తప్ప ఇప్పుడు చట్ట ప్రకారం మాట్లాడాల్సిన దాన్ని మనం అన్యాయం జరిగింది. పాత ప్రాజెక్ట్ అంటే ఎలాగండి అది? పాత ప్రాజెక్ట్ ఎలా అవుతుంది? రైట్. శ్యాంప్రసాద్ గారు, ప్రభాకర్ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.